దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మరి గతించిన కాలం అంతా మనల్ని కాచి కాపాడారు, క్షేమంగా ఉంచారు. మనం కాపాడుకోలేమండి, మనం క్షేమంగా ఉండాలని అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని క్షేమంగా ఉంచితే మనం క్షేమంగా ఉండగలం కదండి. మరి మనలందరినీ కూడా దేవుడు క్షేమంగా ఉంచినందుకు, దేవుడి కృప మన మీద కూడా స్థిరంగా ఉంచినందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞతలు. చక్కటి వాక్యం బైబిల్లో రాస్తుంది. అనుదినము కూడా దేవునికి నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నదని రాస్తుందండి. ప్రతిరోజు కూడా ఉదయకాలంలోనే దేవుడు మన పట్ల ప్రతిరోజు వాత్సల్యత ఎంత బాగుందండి. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాత్సల్యత మన మీద పుడతా ఉంది. అందుకు దేవుడికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు ప్రార్థన చేద్దామండి. అంతేకాదు, వాక్యాన్ని ప్రతి గురువారం కూడా ఈ సమయానికి నా యొక్క అనుభవంలో నుంచి దేవుని వాక్యాన్ని కొంత నా యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యాలను పెడుతూ ప్రతి గురువారం మనం కొంత దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ఈ సరే వాక్యాన్ని ధ్యానం చేసి కృపించారు దేవా. నీ మాటలు మాకు దయచేయండి దేవా. మీరు మమ్మల్ని దర్శించండి, మీ పరిశుద్ధాత్మని ఇవ్వండి. మీరు మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మనుషుడు బ్రతుకుతాడు దేవా. కనుక మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోవాలి. యేసునామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక దేవుడు చేసిన ఒక మంచి అద్భుతమైన కార్యాన్ని ఈరోజు నా వర్తమానంలో, నా జీవితంలో దేవుడు చేసిందని చెప్పబోతూ ఉన్నాను. దానికి ముందుగా కొంత వాక్యాన్ని చూద్దామండి. సహజంగా పరిశుద్ధ గ్రంథంలో మాటలన్నీ కూడా దేవుని మాటలే తెలుసు. అంతేకాదు దేవుని వాక్యమే దేవుడు. మనకి బాగా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అంటే దేవుని వాక్యమే, దేవుని మాటలే. ఆ వాక్యం శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చిందని నేర్చుకుంటాం. సో ఈ వాక్యమే దేవుడు అనే విషయాన్ని ముందు బాగా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక ఇంటికి వెళ్ళాను అనమాట. ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇల్లుని ఒక ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే నేను కొంచెం ఫ్రెష్ అయ్యి మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గృహంలోకి నన్ను తీసుకొని వెళ్ళారు. ఆ ఇల్లు నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టే ముందు ఇంటి అంతటిని బయట అంతటిని ఒకసారి చూస్తున్నాను అనమాట. చూసినప్పుడు అక్కడ నాకేం కనిపించిందంటే ప్రతి చోట కూడా ప్రహరీ గోడలు, అది చర్చ్ కాదండి, హౌసే, ఒక విశ్వాసుల యొక్క ఇల్లు అనమాట. మొత్తం వాక్యాలతో ఉందండి. జనరల్గా ఎవరైనా వాక్యాన్ని మనం వాల్ మీద లోపల రాసుకోవడం, లోపల ఫోటో ఫ్రేమ్స్ పెట్టడం చేస్తూ ఉంటాం. చర్చెస్లో కూడా వాక్యాలు రాస్తూ ఉంటారు. అయితే నేను చూసిన ఇల్లు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సంతోషం అనిపించింది, ఆ ఇంటి ప్రహరీ గోడ అంతా కూడా బయట అవుట్ వాల్కి అంతా కూడా వాక్యాలు రాసేసారు. తర్వాత అవుట్లుక్లో వాళ్ళ ఇల్లు కనిపిస్తున్నటువంటి అవుట్లుక్ అంతా కూడా చక్కగా మొత్తం దేవుని మాటలతో నింపబడింది. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే దేవుని మాటలు ఆ అటువైపు ఇటువైపు వెళ్ళిపోయి వచ్చే వాళ్ళందరూ కూడా చూస్తారు కదండి, చదువుతారు కూడా. కాబట్టి ఒక చర్చికో మామూలుగా ఎక్కడో చర్చి గోడల మీద రాయడం మనం చూస్తూ ఉంటాం, చర్చి లోపల లేకపోతే మన ఇంటి లోపల పెడతాం. నేను చూసిన ఇల్లు నేను దేవుని మహిమపరిచాను. మరి వాళ్ళు చక్కగా ప్రహరీ గోడల మీద, చుట్టుపక్కల వాల్స్ మీద, అన్నిటి మీద రాశారు. అంటే వాక్యం అంతా శ్రేష్టం. వాక్యము అంటే అందుకనే దేవుడు అనే మాటని బేసిక్గా ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. తర్వాత దేవుని గ్రీక్ భాషలో దేవుని మాటని లోగోస్ అని పిలుస్తారండి. దేవుని మాటని గ్రీక్ లాంగ్వేజ్లో ఆ స్వరం మనకి వ్యక్తిగతంగా వచ్చిన ఆ యొక్క సందేశాన్ని ఏమంటామంటే రేమ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు. దేవుని వాక్యము అనేది లోగోస్ అని, రేమ అంటే నీ జీవితంలో నీకు వచ్చే సందేశం, దేవుని స్వరాన్ని వినటం. ఆ యొక్క లేఖన భాగాన్ని వింటున్నప్పుడు కానీ
లేఖన భాగాన్ని అంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే వాక్యాన్ని ఎక్కడైనా మనం ధ్యానం చేస్తున్నప్పుడు కానీ మనకి వ్యక్తిగతమైన సందేశం రావడాన్ని రేమ అంటారు ఇంగ్లీష్లో, గ్రీక్ భాషలో రేమ అంటే దేవుని స్వరం. మరి ఈ దేవుని స్వరం చాలా సార్లు వాక్యాన్ని మనం మర్చిపోతా ఉంటాం. చెప్పాలి అని అంటే ఏం చెప్పారో ఒక మందికి అసలు మైండ్ మనసు పెట్టరు. చాలా మంది మర్చిపోతూ ఉంటారు, కొంతమంది తర్వాత మర్చిపోతారు, వచ్చి అలా మర్చిపోతుంటారు అనమాట. అలా అభినంగా ఉంటుంది. నేను ఈరోజు ఒక చక్కటి మాట మీకు చెప్తున్నాను. మనం వాక్యం ఎప్పుడు చదివినా ఎప్పుడు విన్నా మనకి రేమ అనే అనుభవంలోకి మనం రావాలి. అది అంటే దేవుని స్వరం వ్యక్తిగతంగా మనకి, మన జీవితంలోకి, మన హృదయంలోకి వ్యక్తిగతంగా రావడం. అది పైపైన చదివితే, పైపైన వింటే, పైపైన అలాగా చూసేస్తే అది మన దేవుని స్వరాన్ని మనం కనిపెట్టలేము. అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా మనం ధ్యానపూర్వకంగా చదువుతూ ఉంటే, అంటే మనం ఒక మాటలో నేను చెప్పాలంటే దేవుడు వ్యక్తిగతంగా ఆ వాక్యంలో సందేశం ఇచ్చే వరకు కూడా ఆ వాక్యాన్ని ధ్యానించాలి. అది చక్కటి క్వశ్చన్ చెప్పారంటే గొప్ప బోధకుడు ఆయన ఏమన్నారంటే దేవుని వాక్యాన్ని చెప్పడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది సాతానికి సవాలు విసరడం. సాతాను సాతాన్ని మనం చేసిన వాడు అవుతాం. కాబట్టి వాక్యము దేవుని మాట, దేవుని వచ్చే ఈ మాట పరిశుద్ధ గ్రంథం మనకి వ్యక్తిగతంగా రేమ అంటే పర్సనల్ గా రివైవల్, పర్సనల్ పాయింట్ మనకు వచ్చారు. ఆ మాటలు ధ్యానిస్తున్నాం ఎప్పుడు మనం బైబిల్ చదివినాం. ఈరోజు ఆ దేవుని వాక్యం అనే దాని గురించి మాటలు నేను మీకు చెప్తున్నాను. అది ఎప్పుడు మర్చిపోకూడదు. హడావిడిగా క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకుని వెళ్ళిపోవడం, లేకపోతే ఎవరైనా పోస్టర్ పెట్టినప్పుడు చదివేసుకుంటే వెళ్ళిపోవడం కాకుండా రెగ్యులర్గా బైబిల్ని ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి కొంత, న్యూ టెస్ట్మెంట్ నుంచి కొంత తప్పనిసరిగా మనం చదవాలి. పత్రికలు కూడా ఎక్కువ చదువుతూ ఉండాలి. ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనకి ఎక్కువ సార్లు వింటాం సామెతలు బాగా చదవండి అని. ఇప్పుడు నేను ఇంకొక మాట మీకు చెప్తున్నాను. యాకోబు రాసిన పత్రిక ప్రతిరోజు చదవండి. యాకోబు రాసిన పత్రిక ఎవ్రీడే ఒకసారి చదివేసేయండి. ఆత్మీయ జీవితానికి చాలా చాలా ఉపయోగకరమైనది. అలా బైబిల్ అంతటిని కూడా మనం చదవచ్చు. అలా చదివినట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఇలా ఒక ప్యాటర్న్, ఒక పద్ధతిగా చదువుకుంటా వెళ్తున్నప్పుడు దేవుడు బిడ్డారా, మనకి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తప్పక ఒక సందేశాన్ని, లేకపోతే ఒక కన్ఫర్మేషన్, ఒక దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం. అది రేమ అనే అనుభవంలోకి ప్రతి ఒక్కరూ కూడా రావాలి. లోగోస్ దగ్గరే ఆగిపోకూడదు. విన్నామా, వెళ్ళామా, వచ్చామా, వినేసామా, చదివేసామా, లేకపోతే ప్రసంగం చేసామా, సరిపోయింది కాకుండా ఆ లోగోస్ నుంచి రేమ ఎక్స్పీరియన్స్లోకి మనం రావాలి. ప్రతి టైంలో కూడా దీన్ని మనం కలిగి ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ఆ సందేశాన్ని మనకి మాట్లాడే వరకు ధ్యానిస్తూనే ఉండాలి ప్రభు యొక్క వాక్యాన్ని. ఇంకా సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట, నేను బైబిల్లో వాక్యం గురించి విశిష్టత చాలా విషయాలు ఉన్నాయండి. కొన్ని మాటల గురించి నా అనుభవంలో కూడా దేవుడు నాతో ఎలా మాట్లాడాడు ఈరోజు నేను మీకు చెప్తాను. 4వ అధ్యాయంలో 20వ వచనం అండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొక్కుము అంటూ, నీ కన్నుల ఎదుటిని వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అని రాస్తాం. చూడండి, ఎంత శ్రేష్టమైన మాట కదా అండి. నాకు ఈ వాక్యం చదువుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఏంటంటే దేవుని వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా మన హృదయంలో ఉంచుకున్నట్లయితే, ఈ హృదయంలో చాలా ఉంటామండి, చాలా ఉంచుతూ ఉంటారు. ఆ హృదయాన్ని, ఆ హృదయంలో ఉన్న ఆ వేస్ట్ అంతటిని, అంటే దేవునికి ఇష్టం లేని విషయాన్ని హృదయంలో నుంచి బయటికి పంపిస్తే
వాక్యాన్ని హృదయంలో భద్రంగా ఉంచుకోవడానికి ఖాళీ ఉంటుంది. లేకపోతే ఈ హృదయంలో చాలా చాలా విషయాలు పెట్టేసుకున్నారనుకోండి, మీ పూర్వీకులు అన్న మాటలు, మీ ఫ్రెండ్స్ తిట్టిన తిట్లు, లేకపోతే ఇంట్లో వాళ్ళు అన్న మాటలు, ఇవన్నీ కూడా పెట్టేసుకున్నారనుకోండి హృదయంలో, వాక్యాన్ని ఎక్కడ పెడతారు మరి ఇంకా? అందుకే ముందు చక్కగా హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. అంటే ఎట్లా దేవుని వాక్యం చేత నింపుకోవచ్చు. అలా నింపుకుంటే కనుక ఏం జరుగుతుందంటే సర్వ శరీరానికి కూడా ఆరోగ్యం వస్తుంది. మనం ఇప్పుడు బాగా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి D3 విటమిన్స్, లేకపోతే క్యాప్సిల్స్, ఏ విటమిన్, లేకపోతే అన్నీ చాలా రకరకాలు కొత్తగా చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. ఇప్పుడున్న వాతావరణంలో మనం తీసుకుంటున్నాం. శరీరానికి ఎంత చక్కగా మనం తీసుకుంటున్నామో ఆత్మకి అంతకంటే ఎక్కువగా వాక్యం అనే ఆహారాన్ని తీసుకోవాలండి. ఎందుకంటే వాక్యమే మనల్ని బ్రతికించేది. బ్రతకాలనేది కదా. ఇప్పుడు మనం బ్రతకడానికి పోరాడుతున్నాం, ప్రాణం కాపాడుకోవటానికి పోరాటం చేస్తున్నాం. మరి నీ సర్వ శరీరానికి కూడా ఆరోగ్యం రావాలంటే, ఈ దేహం అంతటికి ఆరోగ్యం రావాలంటే నీ హృదయంలో వాక్యాన్ని భద్రంగా ఉంచుకోవాలి. అంటే ఒక రకంగా ఇమ్యూనిటీ పవర్ పెరగాలనుకోండి. ఆ ఇమ్యూనిటీ పెరగాలి. బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వస్తుంది, హెల్త్ బాగోదు, బలహీనత వస్తాను. అంటే అప్పుడు మనం ఏం చేయాలండి? మన బాడీకి ఇమ్యూనిటీ కావాలనుకోండి, ఏం చేయాలి? ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని ఇంకా చదవండి. ఇంకా చదువుతూ ఉంటే చదవాలనిపిస్తుందండి, ధ్యానిస్తూ ఉంటే ఇంకా ధ్యానించాలనిపిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. కాబట్టి వాక్యం విషయంలో మనకి మంచి హెల్త్ కావాలి, మన సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలి. సో అయితే ఏం చేయాలి అని అంటే వాక్యాన్ని దేవుని భద్రంగా పెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మనకి జీవాన్ని ఇస్తాడు. అంతేకాదు మన యొక్క దేహాన్ని, అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ అన్నమాట వాక్యం. రాసుకుంటారు కదండి అక్కడ సామెతలు. సొలొమోను మహారాజు గొప్ప జ్ఞానంతో ఆ మాటలు రాశారు. కాబట్టి ఈరోజు దేవుని మాటలు చాలా శ్రేష్టమైనవని నేను చెప్తాను. సో ఇంకొక మాట, వాక్యం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా ఒక మాట వాడతాం కదండి. ఏం మాట అంటే, వాక్యము తేనె కంటే జుంటి తేనె దారుల కంటే శ్రేష్టమైనది. ఇట్స్ ఓకే. అసలు ఒక తేనె, ఈ మధ్య నేను ఒక పుస్తకంలో నేను చదివాను, చక్కగా ఆ రైటరు వివరంగా రాశారు. అసలు ఒక టేబుల్ స్పూన్ తేనె తయారవ్వాలంటే తేనెటీగ 4200 సార్లు పూల దగ్గరికి వెళ్ళాలి. అది తన గూడు నుంచి కూడా ఆ చిన్న తేనెటీగ ఒక టేబుల్ స్పూన్, అంటే మామూలుగా మనం రెగ్యులర్గా ఇళ్లలో వాడతాం కదండి, ఆ స్పూన్ తేనె తయారవ్వాలంటే కనుక అది చూడండి ఏం చేస్తుందంటే 4200 సార్లు పూల దగ్గరికి వెళ్ళి రావాలి. అందుకని తేనెటీగ ఏం చేస్తుందో తెలుసా అండి? ప్రతిరోజు 100 సార్లు తన గూడులో నుంచి పువ్వుల మీదకి వెళ్తుంది. 100 సార్లు అది ఉంటున్న గూడులో నుంచి 100 సార్లు బయటికి వెళ్తుంది. వెళ్ళి ప్రతిరోజు కూడా అది 400 పువ్వుల మీద వాలుతుంది. ఎవ్రీడే 400 ఫ్లవర్స్, అప్రాక్సిమేట్గా 400 ఫ్లవర్స్ మీద అది వాలిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ప్రతి పువ్వు దగ్గర కూడా ఆ తేనెటీగ 20 నిమిషాల పాటు ఉంటుందండి. ఎందుకు ఇదంతా? ఒక టేబుల్ స్పూన్ తేనె తయారు చేయడానికి తేనెటీగ ఎంత ప్రాసెస్ చేయాలి? 4200 సార్లు పూల దగ్గరికి వెళ్ళాలి, ప్రతిరోజు 100 సార్లు బయటికి వెళ్ళి ఎవ్రీడే 400 పువ్వుల మీద అది రాలుతుంది. ఒక్కొక్క పువ్వు మీద 20 మినిట్స్ ఉంటుంది. శాస్త్రజ్ఞులు కనిపెట్టారండి. అప్పుడు ఇంత ప్రయాసపడితే, ఇంత కష్టపడి తిరిగితే ఒక టేబుల్ స్పూన్ తేనె తయారవుతుంది. ఆ తేనెటీగ హనీబీ అసలు నిద్రపోదంటే, రాత్రి పగలకు కూడా నిద్రపోదు. అది అలా కష్టించి పని చేస్తూనే ఉంటుంది. అలా మరి మళ్ళీ ఇంకొక 4200 టైమ్స్ వెళ్ళి మళ్ళీ రోజుకి 100 సార్లు బయటికి వెళ్ళి 400 పువ్వుల మీదకి వెళ్ళి ఒక్కొక్క పువ్వు దగ్గర 20 నిమిషాలు, అంటే ఇట్లాగా ప్రాసెస్ చేస్తూ అంత తేనెను అది చేస్తుంది. ఇప్పుడు వాక్యం దగ్గరికి వస్తాం.
వాక్యం గురించి ఏమని రాస్తుంది? తేనె కంటే జుంటి తేనె దారుల కంటే కూడా దేవుని వాక్యము శ్రేష్టమే కదండి. మరి అలాంటప్పుడు తేనెని మన దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడానికి మనం ఎంత ప్రయాసపడాలి, మనం ఎంత కష్టపడాలండి? ఇది రాత్రి పగలు కూడా నిద్రపోదండి. ఈ హనీ బీ అనేది రాత్రి పగలు కూడా దీనికి నిద్ర ఉండదు. సో అంటే వాక్యం మనం దేవుని మాటల్ని మనం ధ్యానం చేయడానికి, అందుకే దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రంగా ఉంచుకోవడం కోసం ఎక్కువగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయాసపడాలి. దేవుని బిడ్డలారా, మామూలుగా మీరు అందరూ చాలామంది బీచ్కి వెళ్తా ఉంటారు. ఇప్పుడు నదుల దగ్గర కానీ లేకపోతే సముద్రాల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలు గులకరాళ్ళు ఏరుతూ ఉంటారు కదండి. ఆ గులకరాళ్ళు ఏరడానికి సముద్రం లోపలికి వెళ్ళి గులకరాళ్ళు ఏరక్కర్లేదండి. ఎందుకంటే గులకరాళ్ళు కావాలి. ఆటకాయితనంగా పిల్లలు ఉంటారు కదండి, పిల్లలకి గులకరాళ్ళు కావాలి సరదాగా ఆడుకోవటం కోసం. అందుకని చెప్పి ఒడ్డునే ఉండి గులకరాళ్ళన్నీ కూడా ఏరుతూ ఉంటారు. ముత్యాలు కావాలనుకోండి, అలాగా ఒడ్డు మీద ఉంటే ముత్యాలు దొరకవు కదండి. లోపలికి వెళ్తే పెరల్స్ చక్కటివి. మరి అండమాన్ వెళ్తే కనుక ఆ సముద్రాల దగ్గర ఎక్కువ ముత్యాలు పగడాలు, ఆ వ్యాపారం బిజినెస్లు ఎక్కువ అవుతూ ఉంటాయండి అండమాన్లో. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉన్నాయి కదా సముద్రాలు, మరి ఎక్కువ వాటర్ సముద్రాలు. దాదాపు 200 ఐలాండ్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ చెప్తా ఉంటారు. మరి ఇంకా అబవ్ ఉన్నాయేమో, అక్కడ మేము వెళ్ళినప్పుడు చెప్పారు. సో అంటే ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, మనం దేవుని వాక్యాన్ని, దేవుని మాటని కనుక నేర్చుకోవాలన్నా, ధ్యానించాలన్నా, ప్రకటించాలన్నా సరే మనం ఇంత ప్రయాసపడితే ఏం అక్కర్లేదు. పైపైన అలా చూస్తే చాలు అన్నట్టుగా ఉంటే కనుక గులకరాళ్ళు వేరితే ఏంటంటే ఉపయోగపడుతుంది? ముత్యాలు ఏరితే కదా ఉపయోగం ఉంటుంది. ముత్యాలతోనే కదా గొప్ప వ్యాపారం చేసి గోల్డ్ సంపాదిస్తారు వాళ్ళు. మనము వాక్యం కోసం మనం ఒడ్డునే ఉండి పైపైన అలా చూసుకునే అలా కాకుండా వాక్యాన్ని బాగా హృదయంలో ఉంచుకోవాలి. నేను పరిచర్యకి మేము వచ్చినప్పుడు చాలాసార్లు మమ్మల్ని ఎక్కువగా సేవ పరిచయం, నేను కిందసారి చెప్పాను మేము ఎలాగ ప్రభువుని నేను నమ్మానో షార్ట్గా చిన్న మాట చెప్పాను. ఈరోజు ఏం చెప్తున్నానంటే, తర్వాత మేము కొన్ని సంవత్సరాల తర్వాత సేవకి వచ్చే కొంతమంది మరి వాళ్ళు ఏం చెప్పారంటే, దేవుడు మాకు చూపిస్తున్నాడు సేవ ఫుల్ టైం మినిస్ట్రీ. అప్పటికి నేను వాక్యాన్ని చాలా చోట్ల చెప్తూ ఉండేదానండి. అయితే ఫుల్ టైం మినిస్ట్రీకి రావాలని చాలామంది మమ్మల్ని ప్రేమించిన వారు మంచిగా నాకు మాతో వచ్చి మాట్లాడినప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చానండి. ఎందుకనంటే ఒక విషయాన్ని అడిగాను దేవుడు, ప్రభువా అది నిజంగా అట్లా ఫుల్ టైం మినిస్ట్రీ, నేను అంతకుముందు ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని, ఆ ఫుల్ టైం మినిస్ట్రీకి రావడం కోసం మేము ఏం చేయాలి మళ్ళీ అని చెప్పి నేను దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అంటే దేవుడు మాట్లాడాలి, దేవుడు మాట్లాడాలి. ఈరోజు మీకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్తాను. ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. ఏంటంటే, ప్రభువా నీవు నాతో మాట్లాడు, మరి పరిచర్య విషయంలో మరి ఇలాని మరి ఎంతో మంచి సేవలు చెప్తా ఉన్నారు కాబట్టి మరి మీరు నాతో కూడా మాట్లాడండి ప్రభు అని చెప్పి, అంటే దేవుడు మాట్లాడేదాకా దేవుడు అనేక రకాలుగా ఇప్పుడు వాక్యం ద్వారా కానీ అలా దేవుడు బయలుపరచాలి, దేవుడు వాక్యం ద్వారా అనుకుని నేనైతే ఆ పాయింట్ మీద వేసి ప్రతిరోజు ఫాస్టింగ్ ఉంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. చాలా సంవత్సరాల క్రితం ఇది జరిగింది, నా అనుభవంలో జరిగిన చిన్న మాట. అయితే నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తానండి, ప్రతిరోజు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తాను. ఎవరికి మిగిలిన వాళ్ళు ఎవరికి చెప్పకుండా కూడా ప్రార్థన చేస్తాను. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఏమైందంటే, నేను మా బాబు ఇంట్లో ఉన్నాము. మా బాబు చిన్న వయసు అనమాట అప్పుడు నేను మా బాబు సరే ప్రార్థన చేసుకుందాం రమ్మని చెప్పి మా బాబుని పిలిచాను. సో మా బాబు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత వాక్యం చదువు అని చెప్పి బైబిల్ మా బాబు చేతిలో పెట్టాను. వాడి వయసు పెద్ద ఎక్కువేం కాదండి, అప్పుడు చిన్న వయసే. సో బైబిల్ తీశాడు, ఇలా తీసి మామూలుగా చదవాల్సింది తీశాడండి. అదేంటంటే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. అది చదువుతాడు అనమాట. మేము మామూలుగా చదవాల్సిన వాక్యాన్ని చదువుతూ ఉంటే అక్కడ ఏమని రాస్తుందంటే, దావీదు సొలొమోనుతో చెప్తూ ఉన్నాడు, సొలొమోను నువ్వు పలికి చాలా గొప్పగా వెండిని బంగారాన్ని నేను సమకూర్చాను, అయితే నువ్వు పలికి పూనుకో, ఇక
నీ పనికి పూనుకో, యెహోవా నీకు తోడుగా ఉంటాడని చెప్పి దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుకి చెప్తున్నమాట. అంటే దేవాలయం కట్టడం కొరకు ఆయన ఆ మాటను అక్కడ తన కుమారుడితో చెప్తా ఉన్నాడు. నేను ఇప్పటికే వెండి బంగారాలు చాలా మరి సంపాదించాను సొలొమోను, నువ్వు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు తప్పనిసరిగా నువ్వు పని పూనుకో అని చెప్పి ఆ వాక్యంలో 22వ అధ్యాయం 1 Chronicles 22nd chapter 16th verse ఆ మాట రాస్తుంది. నేను సడన్గా షాక్ అనమాట. ఒకసారి ఆగమన్నాను, వాడు ఆగిన తర్వాత నేను అన్నాను అదేంటో మళ్ళీ చదువు అనేసి అంటే మళ్ళీ చదివాడు. నేను అన్నాను ఏముంది దాంట్లో అనేసి అంటే అక్కడ ఏముందో ఎవరితో అన్నారు అసలు ఏముందో ఒకసారి చెప్పురా అని అన్నారు. వాడు అప్పటికి 10th class లోపు అనుకుంటున్నాను. అంటే అప్పుడు వాడు అలా చూసుకొని బైబిల్ ఇలా పై ఇలా చదివేసుకొని అన్నాడు, సొలొమోను మహారాజుకి దావీదు చెప్తూ ఉన్నారమ్మా ఏంటంటే దేవాలయం కట్టు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్తున్నారు అని అంటే, అయితే మరి మనకేం అర్థమవుతుందిరా అంటే ఇంకేంటి నువ్వు సేవ చేసి పరిచర్య మొదలు పెట్టాలన్నమాట, అందుకే దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు అని చెప్తున్నాడు. నేను ఉపవాసం ఉండటం కానీ వాడికి తెలియదు. నేను అసలు ఈ పరిచర్య విషయంలో ఫుల్ టైం మినిస్ట్రీలో దేవుని చిత్తం కొరకు కనిపెడుతున్నానని కూడా తెలియదు. మామూలుగా మేము ఫ్యామిలీగా మేమిద్దరం ఉన్నాం. ఆ రోజు ఇంట్లో మేము ప్రార్థన చేసుకునే సమయం అది చెప్పాడు. అప్పుడు పరిశుద్ధాత్మ రేమ అది దేవుని స్వరం నా హృదయంలోకి ఇట్స్ ఓకే అంటే దేవుని చిత్తం. ఎప్పుడైనా సరే దేవుని వాక్యంలో మరి దేవుని చిత్తం జరిగించే వాడు నిరంతరము కూడా నిలుస్తాడు, నిరంతరము కూడా నిలుచు. ఏ విషయం కొరకైనా సరే మనము దేవుని యొక్క స్వరాన్ని, మామూలుగా దర్శనాలు కళలు ఇవన్నీ కూడా మరి చాలా అనుభవాలు సేవకులు ద్వారా దేవుడు కొన్ని మాట్లాడుతూ సూచనలు చూపిస్తూ ఉంటారు, అవన్నీ కూడా మంచిదేనండి. అయితే నేను ఎలా ఎంచుకుంటానంటే నేను వాక్యాన్ని నేను ఒక డెసిషన్కి మాత్రం ఖచ్చితంగా నేను వాక్యాన్నే ఎంచుకుంటాను. ఇతరులు చెప్పడాన్ని నేను తప్పక నేను ఫాలో చేస్తాను, తీసుకుంటాను నేను. అయితే అన్నిటికంటే ఫైనల్ డెసిషన్ మాత్రం దేవుని వాక్యమే. ఎప్పుడైతే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, తను చెప్పమన్నాను ఏంటి అని చెప్పి అంటే నాకు అది ఏం చెప్పారో అర్థమైంది. కానీ తను అడిగినప్పుడు ఇంకేంటి సేవ చేసేయాలంటే చిన్న వయసు కదండి, సేవ చేసేయాలంటే సేవ అంటే చెయ్యి అని చెప్తున్నాడు. దేవుని స్తుతించి అప్పటి నుంచి ప్రారంభించడానికి ఈ అద్భుతంగా అనేక మంది దేవుని యొక్క పరిచర్యలోకి ఆత్మలు రక్షించబడడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది సరిపోదని నాకు తెలుసు, మరి చాలా ఇంకా చేయాల్సి ఉంది. తర్వాత మరొకసారి దేవుడు నాతో మాట్లాడాడు, ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నాలి అని చెప్పి. అంటే ఎక్కడ సువార్త ప్రకటించబడలేదో అక్కడ కూడా సువార్త ప్రకటించు. అలా మరొక ప్లేస్లో కూడా ఎక్కడైతే అసలు సువార్తే ప్రకటించలేదో అలాంటి గ్రామాలు మా చుట్టుప్రక్కలు ఉన్నాయి, అక్కడ కూడా పరిచర్యకి దేవుడు సహాయం చేశాడు. సో ఈరోజు రేమ అనుభవంలోకి మనం రావాలి. దేవుని స్వరాన్ని ఫలానా విషయంలో దేవుని చిత్తమేంటి, ఫలానా విషయంలో కనిపెట్టి ప్రార్థన చేస్తే మనం కనిపెట్టి ప్రార్థన చేసి అడిగితే తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడండి. అది ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. చాలాసార్లు ఏమంటుంటారంటే మేము చాలా చదువుతున్నామండి బైబిల్, కానీ మరి మాకు అర్థం కావట్లేదు అంటా ఉంటారు. ఏం అర్థం అవ్వట్లేదండి, అది మేము ఆది కాండం నుంచి చదువుతుంటే మరి లేవి కాండం ఇలా వచ్చినప్పుడు అసలు ఏం అర్థం కాదండి అని కొంతమంది, మరి న్యూ టెస్టిమెంట్ కూడా అర్థం అవ్వదని కొంతమంది అంటారు. అర్థం కాకపోయినా చదివిన అధికారం ఒక ఆయన ఉన్నాడండి బైబిల్. ఎవరండి? అపోస్తుల కార్యాల్లో ఆఫ్రికన్ ఒక మంచి ఆఫీసరు, ఆ మినిస్టర్ గారు ఆ రోజు విజిటింగ్కి వెళ్తూ యెరూషలేముకి వెళ్తూ యెషయా గ్రంథాన్ని చేత పట్టుకుని వెళ్ళాడు. అంటే యెరూషలేముకి వెళ్ళి రిటర్న్ జర్నీలో బైబిల్ యెషయా గ్రంథం తీసి చదువుతా ఉన్నాడు. అది సూపర్ పాయింట్ అన్నమాట. ఎందుకు చెప్తున్నారంటే చర్చికి వెళ్ళేటప్పుడు కింద మీద పరుగులు తీస్తే వెళ్తాం. ఇప్పుడు ఇళ్లలో కూర్చున్నాం లేదు మనం, ఇప్పుడు చర్చలు తీయడానికి లేదు కాబట్టి. ఈ చర్చ అయిన తర్వాత అంటే ఇంకా కబుర్లు, ఇంకా మాటలు, ఇంకవన్నీ చర్చ అయిన తర్వాత ఏం చేయాలి చెప్పమంటారా? దేవుడు ఆ రోజు దేవుని సేవకుల ద్వారా ఏ వాక్యం మాట్లాడారో దాన్ని రివైండ్ చేసుకుంటా ఉండాలి. అలా రివైండ్ చేసుకుంటా ఉండాలి. అయితే దానికి ఎగ్జాంపుల్ అపోస్తుల కార్యాల్లో 8th chapterలో ఉన్న ఆయన ఆఫ్రికన్ లీడర్, మంచి మినిస్టర్. అప్పుడు ఫిలిప్ దేవుని ఆత్మతో వెళ్ళి నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందంటే నాకు ఎవరైనా చెప్తేనే కదా అర్థమవుతుంది,
లేకపోతే నాకేం అర్థమవుతుంది అన్నాడు. అంటే అర్థం అవ్వకపోయినా యెషయా గ్రంథం పట్టుకుని చదువుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేయవలసింది మనం చేస్తే, మనకు అర్థం కాకపోయినా అక్కడ ఆయన ఎలా చదివారో మనం కూడా వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు చేయవలసిందని దేవుడు చేస్తాడు. మనం ఏం చేయకుండా మాకేం అర్థం కాదు, మేము అందుకే చదవము అనకుండా, లేకపోతే మాకు ఎప్పుడు కీర్తనలు సామెతలే అర్థమవుతాయి అనుకుండా ఇంకా కొంచెం రేమ ఎక్స్పీరియన్స్లోకి రావాలండి మనం. అప్పుడు అతను చెప్పాడు ఫిలిప్. తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా అతను రక్షణలోకి వచ్చాడు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా రక్షణ లేని వారు చాలా మంది ఉంటుంటారు. కాబట్టి బైబిల్ చదవడం మానొద్దండి. ఏంటంటే అర్థం కావట్లేదని కొంతమంది మత్తయి సువార్త తీయంగానే మగపిల్లలు ఒక మగతనికి మళ్ళీ ఇంకొక మగాడు పుట్టడం ఏంటని ఇట్లా అర్థం లేనిలాగా కాకుండా, అది యూదుల సాంప్రదాయంలో మగవాళ్ళని లెక్క పెడతారు కాబట్టి అలా రాసుకుంటూ వచ్చారు. కొంచెం లోతుకి వెళ్తేనే కదా ముత్యాలు దొరికేది, లోపలికి వెళ్తే కదా మంచిగా ఉంటుంది. సో ఈరోజు మన జీవితాల్లో కూడా మనము దేవుని యొక్క అర్థం కాకపోయినా పరిశుద్ధ గ్రంథం దేవుని మాటలు కాబట్టి వేరు పుస్తకాలు చదివిన దానికంటే మీరు బైబిల్ ఎక్కువగా చదివితే అద్భుతంగా ఉంటుందండి. తర్వాత మరి చాలా మంది బైబిల్ చదివే విషయాల్లో గొప్ప నిర్లక్ష్యంగా ఉంటారు. వాళ్ళకు కూడా నేను కొన్ని మాటలు చెప్తాను అనుకున్నాను. ఎందుకంటే బైబిల్ చదవకుండా ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. బైబిల్ చదవకుండా, ఎందుకంటే హోషేయ గ్రంథంలో వాళ్ళు చూడండి 12వ అధ్యాయంలో 8వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఏమంటాడంటే హోషేయ గ్రంథం 8:12లో నేను చక్కగా మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చానని చెప్తూ ఇశ్రాయేలులకి మీరు దాన్ని అన్యములుగా ఎంచి నాకు సంబంధించింది కాదులే, అది నాది కాదులే అని మీరు అన్యములుగా ఎంచుతున్నాను, నా కాదులే, నాకు కాదు అని అన్నట్టుగా మీరు ఎంచుకుంటున్నారు. అది మీకు అది తగదని చెప్పి దేవుడికి అది ఇష్టం లేదు అనే విషయాన్ని దేవుడు హోషేయ భక్తుడి ద్వారా చక్కటి మాటలు 8:12 మీరు తర్వాత చదువుకోండి, అక్కడ రాస్తుంది. ఇంకొక భయంకరమైన మాట ఇక్కడే రాస్తుంది 4వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడి ధర్మశాస్త్రాలను నువ్వు మర్చిపోతే గనక నేను నీ కుమారులను మరతును అని రాస్తుంది. ఇది ఇంకా చూడండి ఎలా రాస్తుంది. మేము అట్లా చదవమండి, మాకు ఎట్లా కొంచెం చదివినట్టు అనిపిస్తే చదువుతాం. బొత్తిగా బైబిల్ చదవడం చాలా తగ్గించేశారు. ఎందుకంటే మన చేతులు సెల్ ఫోన్లు, టీవీలు, ఇంకెప్పుడు వీటిని పట్టుకొని తిరుగుతున్నంతసేపు కూడా నీ బైబిల్ చేతిలో పట్టుకోరు. దాన్ని పట్టుకోవడం పక్కన పెట్టడం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ హోషేయతో దేవుడు చెప్తాడు, హోషేయ ఇశ్రాయేలు జనాంగం నా ధర్మశాస్త్ర గ్రంథాన్ని మర్చిపోయి నుంచి లాస్ మర్చిపోతున్నారు. వాళ్ళని ఇలా చేస్తున్నందుకు నేనేం చేస్తానంటే వాళ్ళకు పుట్టిన పిల్లలను నేను మర్చిపోదును అనే మాట 6వ వచనంలో, నేనును నీ కుమారులను మరతును. మీరు అలా చేశారంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని, నోటి మాటలు చదవకపోతే కనుక నేను కూడా మీ పిల్లలను మర్చిపోతానంటే అర్థం ఏంటండి? మీరు ఇంకా అర్థం చేసుకోవాలి. మీరు నన్ను వాక్యాన్ని మర్చిపోతే మన పిల్లలు దేవుడు మర్చిపోతారంటే, అంటే మనల్ని మర్చిపోతారంటే దేవుడు మర్చిపోతే మనకి అడ్రస్ ఎక్కడ ఉందండి? చిన్నది చాలా చిన్నది చేశారు ఇప్పుడు దేవుడు. ఆ చిన్నదానికి గడగడ వణుకుతున్నాం మనం. జాగ్రత్త దేవుని బిడ్డ, నిజంగా నేను మీ ప్రేమకు అంచెజనాల్లో దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దండి. ప్రతిదినము రెగ్యులర్గా వాక్యాన్ని చక్కగా చదవండి. మీరు బాగా చదివినప్పుడే ఎదుటి వాళ్ళు చెప్పే వాక్యము కానీ, మీరు వినే వాక్యం కానీ అది కరెక్టో కాదో కూడా మీకు అర్థమవుతుంది. నేను చదువుకునే రోజున విక్రమ్ అనేటువంటి గైడ్స్ ఉండేయండి. ఇంకొక గైడ్స్ కూడా ఉండే, నాకు గుర్తు రాలేదు. కానీ విక్రమ్ గైడ్స్లో ఉన్న మెటీరియల్ ఎవరైతే రాసేవారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేయండి. వాట్స్ని అంటే వాళ్ళు కరెక్ట్గా సబ్జెక్ట్ రాశారనమాట. విక్రమ్ గైడ్స్ ప్రిపేర్ చేసిన రైటర్స్ మంచిగా రాశారు, కరెక్ట్గా విషయాన్ని, బాటనీ కానీ జువాలజీ కానీ వాళ్ళు కరెక్ట్గా రాశారు. కాబట్టి అది మేము దాన్ని వేరే గైడ్స్ ఇంకా చాలా రకాల గైడ్స్ ఉండేవి ఆ రోజుల్లో కూడా. వేరు గైడ్స్ ప్రిపేర్ చేసి అంటే ఫాలో అయిన వాళ్ళకంటే విక్రమ్ గైడ్స్ చదివిన వాళ్ళకి ఆ రోజుల్లో, ఇప్పుడు కాదండి, ఆ రోజుల్లో ఎక్కువ మార్క్స్ వచ్చింది. కారణం ఏంటండి? మంచి రైటర్స్ అనమాట. అంటే కరెక్ట్గా సబ్జెక్టుని సరిగ్గా వాళ్ళు ప్రజెంట్ చేశారనమాట. ఈరోజు వాక్యాన్ని
మనం ఎవరో ఇష్టమైన వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే పలానా మాకు ఇష్టం వాళ్ళు చెప్తున్నారు కాకుండా అది కరెక్ట్గా వాక్యంలో ఉన్న మాట చెప్తున్నారా, లేకపోతే ఏ విషయాన్ని వాక్యంలో నుంచి చెప్తున్నారు కూడా గ్రహించాలంటే వాక్యం తెలిసి ఉండాలి. బెరయాలు సంఘస్థులు పౌలు గారి ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళు చెక్ చేసుకునేవారంట, ఈయన చెప్పే ప్రసంగం కరెక్ట్గా చెప్తున్నారా లేదా చెక్ చేసుకోకుండా హితబోధలు కదండి, స్టోరీలు అవన్నీ ఎందుకండి, లేకపోతే అంటే మన చెవులకు దొరకబెట్టు అంటే ఇతరగా మరి కథలు మామూలుగా ఉపమానంతో చెప్పడం వేరు, అన్వాంటెడ్ మ్యాటర్స్ వాక్యంలో నుంచి కాకుండా వాక్యానికి భిన్నమైన బాధలు చెప్పేవారు ఎవరైనా సరే దేవుడు లెక్క అప్పచెప్పించుకుంటారనే విషయాన్ని చెప్తారు. ముందు మనకి కూడా అర్థం కావాలంటే ముందు మన వాక్యాన్ని కూడా మనం బాగా నేర్చుకుని ఉండాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తాను. ఇంకో విషయం ఏంటంటే నేను చాలా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. చాలా మందికి ఇంకొక అలవాటు, కొంతమంది చేస్తే కంప్లీట్గా ప్రార్థనే చేస్తాం, లేకపోతే కూర్చుని అలాగ బైబిల్ ఒక్కటే చదువుతాం. ప్రేయర్ అండ్ బైబిల్ రీడింగ్ ఈజ్ 2 weeks. సో మనం ఏం చేయాలి అని అంటే, మీరు ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు కనుక డీటెయిల్డ్గా చదివితే అక్కడ వాళ్ళు హాఫ్ టైం చాలా వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేశారు, ఇంకా మిగిలిన హాఫ్ టైము చక్కగా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు మెడిటేట్ చేశారు. ఇట్స్ వెరీ సూపర్ అండి. అక్కడ ఎజ్రా శాస్త్రి ఆయన బోధిస్తూ ఉంటే లేచి నిలబడి వాక్యాన్ని ఎంత హానర్ చేసి చాలా బాగుంటుంది. వాళ్ళు లేచి నిలబడేవారంట, ఇశ్రాయేలీయులు లేచి నిలబడితే ఎజ్రా అనే ఆయన మరి వాక్యాన్ని వాళ్ళకి బోధిస్తూ ఉండేవారు, ఆయన చదివి వినిపిస్తూ ఉండేవారు, ఆ వాక్యంలో ఏమున్నాయో వాళ్ళకి చెప్తా ఉండేవారు. ఈరోజు అసలు మనం హానర్ చేయడం, దేవుని మాటల్ని చాలా హానర్ చేయడం మంచిదండి. కాబట్టి కంప్లీట్గా చేస్తే ఒకటే ప్రేయరు, లేకపోతే కంప్లీట్గా ఓన్లీ ఇంకా బైబిల్ ఒకటే అంటే సమతుల్యత పోగొట్టుకుంటామండి. అది కూడా కరెక్ట్ కాదు. మన రెండింటికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారంగా మనం కుదురుగా కూర్చొని కాసేపు పిల్లల్ని కూడా ఎక్కువ మంది కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళ క్లాస్ పుస్తకాలని చదవండి అని చెప్పినంతగా బైబిల్ చదవండి అని అంటారు తల్లిదండ్రులు. అది వాళ్ళ చదువుకునే పుస్తకాలు చదవండి అని చెప్పి వాళ్ళు చాలా ప్రోత్సహిస్తారు. చూడండి మంచి కాలేజీలో పెడతారు, మంచి స్కూల్లో పెడతారు, మంచి బాగా రోజంతా చదవమని చెప్తుంటారు. చదువు అంటారు. వాక్యం చదివావా ఈరోజు? ఇంతకుముందు మా ఇంట్లో ఒక స్టిక్కర్ పెట్టుకున్నామండి మేము, వాక్యం చదవకపోతే ఈరోజు టిఫిన్ లేదు అని. ఫస్ట్ తినేది టిఫినే కదండి. దేవుడి వాక్యాన్ని నువ్వు చదవకపోతే కనుక నీకు టిఫిన్ లేదనే స్టిక్కర్ ఉండేదండి మా పిల్లలు చిన్నప్పుడు మా ఇంట్లో. మళ్ళీ కొత్తగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది మనం సరిగ్గా వాక్యాన్ని మెడిటేట్ చేయకపోతే కనుక. నిజంగా దేవుడి మాటలు మరి ఏంటి, ఎందుకు ఆయన స్వరం, ఈవెన్ పిల్లలు ఏం చదవాలి, లేదా ఏం ఉద్యోగం చేయాలి, లేకపోతే వివాహ విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దేవుడి సూచన అడగటం, దేవుడి చిత్తాన్ని కనిపెట్టడం, ఇవన్నీ కూడా చాలాసార్లు వాక్యం చదవరు కాబట్టి గాడ్స్ విల్ ఏంటో అర్థం కాక తప్పిపోయి భయంకరమైనటువంటి బాధల్లో వెళ్ళిపోతున్నారు ప్రజలు. క్రైస్తవుల గురించే చెప్తున్నానండి, దేవుని నమ్ముకున్న వారు ఇలాంటి పద్ధతులు. అప్పుడు వాళ్ళ సొంత ఆలోచనలు పనిచేస్తూ ఉంటాయి. బైబిల్ చదివితే దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. మనం అప్పుడు బండ మీద మన ఇల్లు కట్టుకున్న వాళ్ళకి లాగా ఉంటామండి. ఇసుక మీద ఇల్లు కడితే ఏమవుతుందో మనకు తెలుసు. ఇసుక మీద ఎవరిని పిల్లర్స్ వేసి కట్టమని నిల్చుంటాం. బండ మీద స్ట్రాంగ్గా పిల్లర్స్ మంచిగా కడితే అప్పుడు ఇల్లు బాగుంటుంది. అలా జీవితం కూడా బాగుంటుంది అలా. కాబట్టి జాగ్రత్త, దేవుని మాటలు మర్చిపోయినట్లయితే దేవుడు మనల్ని కూడా మర్చిపోతాడు, పిల్లల్ని మర్చిపోతాడు. సో వాళ్ళ పుస్తకాలు చదివారా అనే దానికంటే బైబిల్ చదువుకున్నారా అని కూడా అడగరు. తర్వాత చాలా మంది చూడకుండా బైబిల్ వాక్యాన్ని బాగా అప్పచెప్పే పిల్లలు కూడా కొంతమందిని చూశారు. చాలా మంచిది అలవాటు అండి, కానీ పాటించడం కూడా చాలా మంచిదని ప్రేమతో నేను మీకు తెలియజేస్తాను. సో ఇంకా ఇట్లాగే చదువుతూ వస్తే కనుక ఇక ఫైనల్గా వాక్యం చదవటం వల్ల ఏంటి ఉపయోగాలు ఇంకా చెప్పలేము, అనంతం. వాక్యం చదివితే ఏంటంటే మనకి అందరికీ తెలుసు, తెలివి, జ్ఞానము, వివేకము, వివేచన. దేవుడు సామెతలు ఫస్ట్ చాప్టర్ అంతా రాస్తారండి, ఆ మాటలే ఉన్నాయి ప్రొవర్బ్స్లో ఫస్ట్ చాప్టర్లో. దేవుడు వాక్యం చదివితే అలా మనకి తెలివి వస్తుంది, వివేచన వస్తుంది, జ్ఞానం వస్తుంది.
చాలా తెలివిగా ఉంటారండి, చాలా మంది చదువుకోరు. కానీ చదువుకోని చాలా మంది, కొంతమంది నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకున్న వాడు వాక్యం బోధిస్తున్నప్పుడు నేను గుర్తుపడతా ఉంటాను. దేవుని ఆత్మ కలిగిన వారు చక్కటి జ్ఞానంతో ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు చక్కగా దేవుని వాక్యం, వాళ్ళకి బైబిల్ చదివే జ్ఞానం లేకపోయినా సరే వాళ్ళు నేర్చుకొని వాళ్ళు చక్కగా జ్ఞానంతో ఉంటారు. కారణం ఏంటంటే వాక్యమే. చదువుకుంటారు, చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుతారు, కానీ వాళ్ళకి జ్ఞానం ఉండదండి. ఎందుకంటే బైబిల్ చదవరు వాళ్ళు. మనకు కావాల్సింది భూ సంబంధమైన జ్ఞానం కోసం ఆరాటం కాకుండా పైనుంచి దిగి వచ్చే జ్ఞానం ఉందండి. దేవుని చిత్రం అయితే ఇంకొక ఎపిసోడ్లో నేను చెప్తాను. పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. ఓకే, ఇంకా వాక్యం ఇంకా ఎంత గొప్ప ప్రభావితం చూపిస్తే కొన్ని మాటలు నేను చెప్తున్నానండి, మీరు తర్వాత బాగా ధ్యానించవచ్చు. పాపం చేయకుండానట్లుగా మన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నాను అన్నాడు దావీదు. అదండి 119వ కీర్తనలో వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడే పాపం చేయకుండా ఉండటానికి వీలవుతుంది. ఏదైనా ఒక విషయం వచ్చిందనుకోండి, బైబిల్ సెర్చ్ చేయండి, బైబిల్లో సలహాలు కనిపిస్తుంది, అంటే బైబిల్లో గాడ్స్ విల్లు తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఈ విషయం ఇలా ఉంది. వాక్యంలో ఒక విషయం ఇలా ఉందనుకోండి, ఇలా ఎందుకు రాశారు, లేకపోతే ఇలా ఉందేంటి, మామూలుగా ఇలా రాశారులేంటి పుస్తకం, మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలంటే మునికోలకి ఎదురు తనడం లాగా అవుతుందండి. తన్నినోళ్ళు ఎవరు మరి అంత క్షేమంగా బయటపడలేదు. ఎదురు తిరగకూడదు. ఏం చేయాలండి అని అంటే, ప్రభా నాకు జయము, శక్తివు దేవా, నా వల్లైతే కావట్లా, తప్పేమి లేదండి, నా వల్ల కావట్లా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. మర్చిపోదు, ఏ విషయంలో వాక్యాన్ని సరిగ్గా లేమో దేవుడు నేనే మాకు కష్టంగా చెప్పాను. మనం చదువుతూ ఉంటాం, ఆ వాక్యం మనసులో పెట్టుకుందాం, మనం పరిశుద్ధంగా జీవించాలి. ఎలా పడితే అలా మాట్లాడడానికి లేదు, చూడడానికి లేదు, ప్రవర్తించడానికి లేదు. వాక్యంలో స్పష్టంగా తెలిసిపోతాము. కానీ ఎందుకు ఎదురు తిరిగి కనుక పర్వాలేదని రాజీ పడ్డారో, ఒక టైం వస్తుంది అన్ని లైన్లు పెడతారు దేవుడు. అలా చూసి చాలాసార్లు దేవుడు మాట్లాడతాడు, ప్రతిమాలతాడు, రిక్వెస్ట్ చేస్తాడు. నిజమే, దేవుడు మనల్ని అలా చేస్తాడండి. అదే ఒక రోజు మొత్తం అన్ని లైన్లో ఉంటాయి. మరి ఇంకా ఆ రోజు మనల్ని ఎవరు కూడా తప్పించలేదండి. సామెతలు 1వ అధ్యాయంలో రాసు. నిజంగా ప్రేమతో మీకు చెప్తాను, వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని పాపం చేయకుండా దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో విజయాన్ని సాధిస్తే జీవితం ఇంకా గొప్పగా. దుష్టుడు ఇలాంటి ఈ చతంతా పెట్టి జీవితంలో సమాధానం, సంతోషం లేకుండా చేస్తాడు. అందుకే ఆయన ఇష్టం లేకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడిగి రోజు రోజుకి విజయం సాధించాలి. మనం అట్లా రోజు రోజుకి మార్పు చెంది వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని రోజు రోజుకి మార్పు చెంది క్రీస్తులాగా మరి దేవుని రాజ్యాన్ని. అది ఇప్పుడు మనకి ఇదంతా కూడా ట్రైనింగ్ పీరియడ్ అండి. మన లైఫ్ అంతా కూడా ట్రైనింగ్. అసలు జీవితం ఒకటి ఉంది మనకి. మన పరలోకంలో ఉంది, మన పౌరసత్వం ఉంది, మన సిటిజన్షిప్ అక్కడ ఉందండి, ఇక్కడ కాదు. ఇదంతా ట్రైనింగ్ అండి. దేవుని బిడ్డారా, ఎవరస్తులారా, ఎవరి కాలంలో ఉన్నప్పుడు మీకు ప్రేమతో చెప్తారు, దేవునికి ఎదురు తిరిగి జీవించండి. పెద్దవారైనా ఎవరైనా సరే, ఏ వయసు వారైనా సరే దేవునికి వ్యతిరేకంగా జీవించొద్దండి. వాక్యాన్ని చదవండి, హృదయంలో పెట్టుకోండి. వాక్య ప్రకారం జీవించే శక్తిని దేవుడిని అడగండి. దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకా వాక్యం చదువుతా ఉంటే 119వ కీర్తనలో వాక్యం ధ్యానిస్తూ ఉన్నాడంట. దావీదుకి అంత తీరికండి, రాజుగారికి కదండి. మనకి అంత తీరిక లేదనిపిస్తూ ఉంటుంది. 119వ కీర్తనలో మనం చదివినట్లయితే కనుక చక్కటి మాటలు రాస్తున్నాయి కదండి. అంతా కూడా చాలా రాశారులేండి. కొన్ని మాటలు చెప్తా ఉన్నాను నేను మాత్రం బైబిల్లో నుంచి. నేను దినమెల్లా ధ్యానిస్తున్నానని దావీదు మహారాజు ఎలా చెప్పారండి. రాజుగారికి అంత తీరిక ఎక్కడ ఉందండి. ఈరోజు మనకు అసలు తీరికే లేదండి. ఎంత బిజీ అండి, హడావిడి పడిపోతూ ఉంటాం.
దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే గనక మనకు దేవుడు శత్రువుల కంటే మించిన జ్ఞానం, బోధకుల కంటే మించిన జ్ఞానం, వృద్ధుల కంటే మించిన జ్ఞానం దేవుడు మనకి దయచేస్తాడు. ఇంకా దేవుని వాక్యం ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్ ముగిస్తున్నాను నేను. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించేసి. చాలా ఎక్స్ట్రీమ్లీ హై దేవుని వాక్యం మనం తినే భోజనాన్ని బట్టి మనం బ్రతకట్లేదని యేసుప్రభు చెప్పారు. సో ఇర్మియా కానీ ఎహెస్కేల్ కానీ ఏమన్నారంటే, నీ వాక్యం దొరకగా నేను దాన్ని భుజించి తిని అని అన్నారు. అంటే వాక్యాన్ని మనం ఆహారంగా తీసుకుంటాం. యేసుప్రభు కూడా ఇహలోక సంబంధమైన ఆహారాన్ని బట్టి మాత్రమే కాదు, ఈ వాక్యాన్ని బట్టి బ్రతకగలనే మాట రాసుంది. సో కాబట్టి దేవుని వాక్యమే మనం బ్రతికించేది, మన బాధల్లో మనకి నెమ్మదినిచ్చేది, ఆదరణనిచ్చేది వాక్యము. దేవుని బిడ్డల చివరిగా మీకు మాట చెప్తా ఉన్నాను. యేసుప్రభు ఆదరించేది, బ్రతికించేది, శ్రమల్లో నుంచి విడిపించేది. మీరు ఎవరైనా సరే అనారోగ్య పరిస్థితిలో ఉన్న, ఆర్థికపరమైన సమస్యలో ఉన్న, పాప ఊబిలో కూరుకుపోయి ఉన్న, కష్టంలో ఉన్న, లేకపోతే దుఃఖంలో ఉన్న, ఒంటరితనంలో ఉన్న, సమాధానంలో శాంతి లేని పరిస్థితుల్లో మీరు ఎవ్వరున్నా సరే సందేశం వినేవారు, యేసు ప్రభువా నాకు సహాయం చేయమనంటే ఆయన తప్పకుండా తన వాక్యాన్ని మనల్ని బ్రతికిస్తారు, స్వస్థపరుస్తారు, మన ఆర్థిక సమస్యల నుంచి విడిపిస్తారు, మనం పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తారు, మనకి ఆదరణ ఇస్తారు. చాలా కష్టం వచ్చినప్పుడు ఎంతమంది ఆదరించినా మనకు ఆదరణ దొరకదు. మనం అడగాలి, దేవా నీ ఆదరణ నాకు ఇవ్వు ప్రభువా, భూమి మీద ఆదరణ నాకు సరిపోవట్లేదు తండ్రి అని అడిగితే దేవుడే ఆదరిస్తాడు, దేవుడే బ్రతికిస్తాడు. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన, మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన ఆయన మిగిలిన కార్యాలు ఎందుకు చేయకుండా ఉంటాడు ఆయన? తప్పక చేస్తారు. కాబట్టి అధైర్యపడకండి, చింత పడకండి, దిగులు పడకండి, మీ సమస్యల్లోనే మీరు ఉండిపోకండి. ఎలాంటి వారికైనా ఎవరైనా ప్రభు సహాయం చేస్తాడు. మాని దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి.